రాజకీయం చేయాలన్న బాధ్యతలు రెడ్లకు ఇవ్వాలని సూచించారు. రెడ్లను పక్కన పెట్టడం వల్లే కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. రాజ్యం నడిపినప్పుడు రెడ్డి సామంత రాజుల చేతుల్లో కాకతీయ సామ్రాజ్యం నడిచింది. గోన గన్నారెడ్డి నుంచి మొదలు పెడితే ఆనాడు రాణి రుద్రమను కంచెల కాపలా కాసి కాపాడింది కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది రెడ్లు. కానీ ఆమె వారసుడు ప్రతాపరుద్రుడు వెలమతరుల చేతిలో పెడితే ఢిల్లీ సుల్తానుల చేతుల్లో ఓటమి చెంది ప్రతాపరుద్రుడు చనిపోయి కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది. చరిత్రలో ఇంత గొప్ప ఉదాహరణ ఉన్నది. అందుకే ఈనాటి రాజకీయ పార్టీలకు నేను సూచన చేస్తున్నా, మీ పార్టీలను కాపాడుకోవాలన్నా, మీ పార్టీలను నిలబెట్టుకోవాలన్నా, మీ పార్టీలు ఎన్నికలలో గెలవాలంటే రెడ్ల చేతుల్లో మీ పార్టీని పెట్టండి. రెడ్లకు మీ పార్టీ కాకతీయ సామ్రాజ్యం ఉన్నది సార్, అది అగ్రకులాల కాకతీయ సామ్రాజ్యం. అది ఎట్లా డిఫైన్ చేస్తాము? కాకతీయ తోరణాన్ని వాళ్ళ కుల సంఘాల లోగోలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వెలమలు పద్మనాయక వెలమలు కాకతీయ సామ్రాజ్యం మాదే, కాకతీయ రాజ్యాన్ని పరిపాలించింది పద్మనాయక వెలమలే అని ఈ రాష్ట్ర వెలమలంతా కూడా కాకతీయ తోరణాన్ని వాళ్ళ లోగోలో పెట్టుకొని కాకతీయ సామ్రాజ్యం మా వెలమ కులస్తుందే అని గణపతి దేవుడు మొత్తం రుద్రమాదేవి మొత్తం కాకతీయ సామ్రాజ్యం మా వెలమ సామ్రాజ్యమే అని చెప్పుకొని ప్రేరణ పొంది కాకతీయ సామ్రాజ్య ప్రేరణగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేస్తున్నారు వెలమలు. కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన గోన గన్నారెడ్డి మారెడ్డి కులకుడే అని రేవంత్ రెడ్డి గోన గన్నారెడ్డి మా గురువు, ఆయనే మాకు ప్రేరణ, కాకతీయ సామ్రాజ్యానికి ప్రాణం పోసి నిలబెట్టింది గోన గన్నారెడ్డి అని ఆ గోన గన్నారెడ్డికి వారసుడుగా రేవంత్ రెడ్డి ఆ రెడ్ల బహిరంగ సభలో గోన గన్నారెడ్డి కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిందని చెప్పి గోన గన్నారెడ్డి వారసుడుగా తెలంగాణలో రాజ్యానికి రావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. రెడ్లు మా వాళ్లే గోన గన్నారెడ్డి అని అంటారు, పద్మనాయక వెలమలు మా వాళ్లే కాకతీయ సామ్రాజ్యం అని అన్నప్పుడు మేమంటున్నాం కాకతీయ సామ్రాజ్యం మీదికి కత్తి దూసి కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధాన్ని ప్రారంభించినటువంటి సమ్మక్క సారక్క పగిడిద్దరాజు మెడరాజుల యొక్క వారసులుగా మేము రాజ్యానికి వస్తాం. తెలంగాణలో మేము సమ్మక్క సారక్కల రాణుల మెడరాజు పగిడిద్దరాజుల వారసులం. వాళ్ళ ఆనాడే స్వరాజ్యాన్ని నిర్మించుకున్నారు. కరీంనగర్ వరంగల్ ఆ ప్రాంత సరిహద్దు అటవీ ప్రాంతంలో ఒక సొంత రాజ్యం ఉన్నది మాకు. అందుకని కాకతీయ సామ్రాజ్యం మీదికి దండెత్తి పోరాటం చేసిన సమ్మక్క రాణి సారలక్క రాణుల వారసత్వంగా మేము తెలంగాణలో స్వరాజ్యాన్ని స్థాపించడానికి వాళ్ళని ప్రేరణగా తీసుకుంటాం.